మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్య కార్మికులకు 75% సబ్సిడీతో మండల వ్యాప్తంగా 111 మోపెడ్లు, 11 ఆటోలు, 2 బొలెరో వాహనాలను పంపిణీ చేశారు. గ్రామాల వారీగా భూత్పూర్కు 32 మోపెడ్లు, 2 ఆటోలు, జక్లేర్కు 8 మోపెడ్లు, 2 ఆటోలు, కర్నెకు 11 మోపెడ్లు, 1 ఆటో, కాట్రేవుపల్లికి 4 మోపెడ్లు, ఖానాపూర్కు 3 మోపెడ్లు, మక్తల్కు 16 మోపెడ్లు, 2 ఆటోలు, 1 బొలెరో, మంతన్గూడకు 1 బొలెరో, 1 ఆటో, ముస్లాయిపల్లికి 29 మోపెడ్లు, 1 ఆటో, పంచదేవ్పాడుకు 5 మోపెడ్లు, 1 ఆటో, ఎర్నాన్పల్లికి 3 మోపెడ్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ చేతుల మీదుగా అందజేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన వాహనాలతో పాటు ఇతర సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే చెరువులు, రిజర్వాయర్లలో కోట్లాది చేపపిల్లను వదలడం జరిగిందని, దీంతో మత్స్య సంపద గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. మత్స్య కార్మికులకు అన్ని విధాలుగా అండగా నిలిచింది తమ ప్రభుత్వమేనని తెలిపారు. మత్స్య సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మత్స్య కార్మికులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తోందని, అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మత్స్య సంఘం నాయకులు కొల్ల వెంకటేష్, అంజయాచారి, కావలి శ్రీహరి, తిప్పన్న, రుద్రసముద్రం, రామలింగం, రఘు, మైపాల్ రెడ్డి, వెంకటరామరెడ్డి, ఎల్లారెడ్డి, రాజమహేందర్ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, నేతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మక్తల్ మండలం మీద దాదాపు 111 మందికి ఈరోజు ద్విచక్ర వాహనాలు కానీ, అదేవిధంగా 13 టాటా ఏసీలు, 1 బొలెరో, ఇవన్నీ కూడా 75% సబ్సిడీ ద్వారా మీకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇవి ఇంతకుముందే ఎలక్షన్ అప్పుడే వచ్చినాయి, కానీ ఎలక్షన్లలో పెట్టుకుంటే కోడ్ అవలంలో ఉంటుంది కాబట్టి దాన్ని చేయకూడదని దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. అప్పట్లో ఒక
మోటార్ సైకిళ్లకు ఇచ్చే సబ్సిడీ దాదాపు 44 లక్షల రూపాయలు ఒక మీ మోపెడ్లకు ఇస్తున్న సబ్సిడీ రోజు ఒక మండలానికి. మక్తల్లోనే దాదాపు 4 ప్రాజెక్టులు మనకు సంగెంబండ, బూత్పూరు, జూరాల, రామన్పాడు లెక్క చూసుకుంటే ప్రతి మండలంకి ఒక రిజర్వాయర్ వచ్చింది మనకు, ఒక ఉట్కులు తప్పించి. అంటే మనం ఎంత చేసుకోవచ్చు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఎంత మంచిగా కావచ్చో ఒకసారి ఆలోచన చేసుకోండి. దీన్ని బట్టి మనం ప్రభుత్వం నుంచి వస్తున్న ఇవే కాదు, ఇంకా మీరు కావాలనుకుంటే వలలు వస్తాయి, తెప్పలు వస్తాయి, ఇలాంటివి ఎన్నో మీ సంఘాలకు ఒక కమ్యూనిటీ హాల్ వస్తుంది. దానికి గాను 4 నెలల నుంచి 1 లక్ష రూపాయలు వాళ్ళకు ప్రతి సంఘానికి కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి మా ఉండవచ్చు. ఇంకా ఎన్నో ఉన్నాయి చేసుకోవాలనుకుంటే, మీరు మంచి చేసుకుంటే. ఈరోజు నేను హైదరాబాద్లో చూస్తా, ఒక జూబ్లీహిల్స్లో అపోలో హాస్పిటల్ కాడ ఎంతో చూస్తుంటా. మొన్నటిదానికి ఒకటే గిట్ట పెట్టుకొని కూర్చుంటుండే, కానీ ఇప్పుడు ఎట్లుంటుంది తెలుసా, అంటే చేపల మార్కెట్ ఈ నుంచి మన బస్ స్టాండ్ అంత దూరం చేపల మార్కెట్ అయిపోయింది. అంటే దాని అర్థం మనది ఉత్పత్తి పెరిగి లాభాలు పొందే టైం మనకు వస్తుంది. దీన్ని చేజార్చుకోకండి. ఎంత లాభం పొందితే అంత సంతోషపడి సుఖపడి మీరు మంచిగా ఉంటారు, దాన్ని మేము అంత ఆనందపడటం మేము. దయచేసి ఆ పని చేయండి. తప్పకుండా నా శాయశక్తులు మీకు ఎప్పుడు ఉంటానని మీకు తెలియజేస్తూ, మీరు ఇచ్చిన ఆధార విమానాలు కానీ మీరు ఇచ్చిన అధికారాలు కానీ తప్పకుండా మీకే ఉపయోగపట్టు మీరు చేసుకొని ముందు నడిపించుకోవాలని ఆశిస్తూ జై తెలంగాణ. ముఖ్యంగా అత్యధికంగా ఉన్న జనాభా తెలుగు ముదిరాజు మత్స్యకారుల కులస్తులు, వారి అండ 100% మన టీఆర్ఎస్ పార్టీ వెంబడి అన్న రామన్న వెంబడి ఉండి వేసింది అనేది కూడా చాలా లెక్కలు చెప్పి మనకు చాలా గౌరవం దక్కిందని కూడా నేను మనవి చేస్తున్నా. నేను అధ్యక్షుని అయిన తర్వాత దాదాపు 8-10 సార్లు ఫోన్లో సత్యనారాయణ, నా కాన్స్టిట్యున్సీలో అత్యధికంగా మీ కులస్తులు ఉన్నారు, అత్యధికంగా రిజర్వాయర్లు జనవరాలు ఉన్నాయి, అత్యధికంగా 90% చెరువులు నిండి ఉన్నాయి. కాబట్టి మా మత్స్యకారులకు న్యాయం చేయాలి, ఈ సమస్యలను ఈ స్కీమ్ కావాలి, అత్యధికంగా కావాలని ఎన్నోసార్లు కోరడం, సమస్యల పట్ల మాకు వాళ్ళు తెలియజేయడం, వారి మనల్ని మన్నించి ముఖ్యంగా జిల్లాలో 2750 మోపేసి చెరువులు శాంక్షన్ అయితే మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 600 పైచిలకు మోపేసి చెరువులను మంజూరు కావడం మీ అందరి అదృష్టం, మన అన్నను గెలిపించుకున్న అదృష్టం కూడా